గాయస్ ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి జియోకి సంబంధించినటువంటి ఏదైతే స్టార్ట్అప్ కంపెనీ ఉందో జియో ఓస్టర్, ఈ యొక్క జియో ఓస్టర్ కంపెనీకి సంబంధించి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి అఫీషియల్ గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే జస్ట్ కొద్దిసేపటికైతే రిలీజ్ అయింది. ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఈ డేట్ లోపు మనము అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అన్ని కూడా ఫుల్ టైమ్ జాబ్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. 12 lakhs per annum 12 LPA సాలరీ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయితే అంటే మంత్లీ మనకి ఎంత వస్తుంది అంటే మంత్లీ వచ్చేసి 1 lakh per month, అంటే మనకి 1 lakh per month సాలరీ వస్తుంది నెలకి. 12 lakhs per annum అనేది ఇక్కడ మనకి సాలరీ ప్యాకేజ్ అనేది యాన్యువల్ సాలరీ. ఇది లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి ఇచ్చారు. రిమోట్ అంటే మీరు పర్మనెంట్ గా ఇంటి దగ్గర నుంచి ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క జియోకి సంబంధించి ఏదైతే కొత్త స్టార్ట్అప్ ఉందో జియో ఓస్టర్, ఈ యొక్క జియో ఓస్టర్ కంపెనీకి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ముందుగా ఈ యొక్క కంపెనీకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే జియో ఓస్టర్ అనేది ఏంటంటే డైనమిక్ అండ్ ర్యాపిడ్లీ గ్రో అవుతున్నటువంటి హోస్టింగ్ కంపెనీ ఇది. ఈ యొక్క జియో ఓస్టర్ వల్ల ఏంటంటే టాప్ నాచ్ వెబ్ హోస్టింగ్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క సంస్థను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. వెబ్సైట్స్ కి సంబంధించి ఎవరైతే యూజర్స్ ఉంటారో వెబ్సైట్స్ ని నడిపే వాళ్ళకి వీళ్ళు హోస్టింగ్ కి సంబంధించినటువంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క కంపెనీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అండ్ అలాగే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ని కూడా ఇచ్చారు. మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే 12 lakhs per annum సాలరీతో పాటు మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అలాగే బోనస్ ని కూడా అందిస్తున్నారు. మీకు ప్రొఫెషనల్ గా గ్రోత్ ఉండడానికి ఆపర్చునిటీస్ ని కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కెరీర్ అడ్వాన్స్మెంట్ కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీకు హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ ని కూడా కండక్ట్ చేస్తారు. డైనమిక్ అండ్ ఇన్క్లూజివ్ వర్క్ కల్చర్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, కొలాబరేటివ్ అండ్ సపోర్టెడ్ టీమ్ కల్చర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి మీరు అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి డైరెక్ట్ గా మీకు ఆన్లైన్ లోనే ఇంటర్వ్యూ చేసేసి ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి సెలక్షన్ అయితే చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ బ్రాంచ్ లో మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి అందరూ కూడా ట్రై చేయొచ్చు. అండ్ అలాగే అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇండిపెండెంట్ గా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. కొలాబరేటివ్ టీమ్ తో కూడా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. మంచి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ నెగోషియేషన్ స్కిల్స్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీకు ఒక హోస్టింగ్ ఇండస్ట్రీకి సంబంధించి స్కిల్స్ ఉన్నట్లయితే, టెక్నికల్ కాన్సెప్ట్స్ కి సంబంధించి కనుక స్కిల్స్ ఉన్నట్లయితే అది మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉండాలి, గోల్ ఓరియంటెడ్ మైండ్ సెట్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు పర్సనల్ గా పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ లేకుంటే క్రియేట్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి. సో మీరు పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే ఇక్కడ మనకి వాచ్ నౌ అని చెప్పేసి లింక్ కూడా ఇచ్చారు. మీరు డైరెక్ట్ గా వాచ్ నౌ మీద క్లిక్ చేసుకుంటా మీరు దానికి సంబంధించినటువంటి ట్యూటోరియల్ అనేది చూసేసి రిక్రూట్మెంట్ కి సంబంధించి మీరు అప్లై చేసే ముందు పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే యాజ్ ఏ మీరు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ గా మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 21 జూలై వరకు టైం ఉంది కాబట్టి వీలైనంత తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అన్ని కూడా మనకి ఫుల్ టైం జాబ్స్, మీరు పర్మనెంట్ గా ఇంటి దగ్గర నుంచి ఒక వర్క్ అనేది చేసుకున్నటువంటి బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను, వీడియోని కంప్లీట్ గా అయితే చూడండి. ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ కి సంబంధించి జాబ్స్ కి మీరు సెలెక్ట్ అయినట్లయితే రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి లీడ్ జనరేషన్ అండ్ ప్రాస్పెక్టింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే ఈ యొక్క జియోకి సంబంధించినటువంటి జియో ఓస్టర్ యూజర్స్ అవ్వచ్చు, కొత్త యూజర్స్ అవ్వచ్చు, పాత యూజర్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో హోస్టింగ్ సర్వీసెస్ ప్లాన్స్ ని, ఆ యొక్క హోస్టింగ్ సర్వీసెస్ ప్లాన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడము, దానికి సంబంధించి ప్యాకేజెస్ కి సంబంధించి డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడము, అండ్ అలాగే బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా మార్కెట్ ని రీసెర్చ్ చేసి ప్రజెంట్ మనకి ఎలా ఉంది,
ట్రెండ్ ఏం నడుస్తుంది ఇంకా మీరు చెక్ చేసుకొని మీరు ఫర్దర్ గా యొక్క ప్రాసెస్ అనేది కూడా మీరు చేయాల్సి ఉంటుంది. లీడ్స్ అనేవి జనరేట్ చేయడము, ఈ విధంగా మనము వర్క్ అనేది ఉంటుంది. అలాగే క్లయింట్ కి సంబంధించి అక్విజిషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ క్లయింట్ కి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేయడము, అలాగే మనకి ఇక్కడ రిలేషన్షిప్ బిల్డింగ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ అంటే మార్కెట్ లో మనకి ప్రెసెంట్ ఏదైతే ట్రెండ్ నడుస్తుందో ఇక ఇండస్ట్రీ అప్డేట్ గా ఉండాలి. అంటే మనకి వేరే కంపెనీ వాళ్ళు ఎలాంటి హోస్టింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ యొక్క కాంపిటీటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేమి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి, అలా మీరు చెక్ చేసుకుంటూ వీళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కి సంబంధించి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్తూ ఆ విధంగా మీరు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ గా అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సేల్స్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్ అంటే ఏదైతే మీరు కాల్స్ మాట్లాడతారో ఆ కస్టమర్స్ తోటి వాళ్ళకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అనేది ఏమి ఇచ్చారు, ప్లాన్ తీసుకున్నారా లేదా, ప్లాన్ కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా, ప్యాకేజెస్ కి సంబంధించి ఏదైనా డౌట్స్ అడిగితే క్లారిఫై చేశారా, అసలు ఏమేమి డౌట్స్ అడిగారు, దానికి సంబంధించి మీరు రిపోర్ట్ అనేది చేసేసి ఆ యొక్క రిపోర్ట్ అంటే మనకి ఒకవేళ సేల్ అయితే ప్యాకేజెస్ కి అంటే ఎంతమంది అయితే కొనుక్కుంటారో ఆ యొక్క హోస్టింగ్ సర్వీసెస్ ని దానికి సంబంధించి రిపోర్ట్ అనేది రెడీ చేయడము, అనాలిసిస్ చేయడము, ఎందుకు కొనలేరు, దానికి సంబంధించినటువంటి రీజన్ ఏంటి, అలా మనకు అన్ని కూడా మీరు రిపోర్ట్ అనేది చేయడము, అనాలిసిస్ చేయడం ఇవన్నీ కూడా మీరు చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. పెద్ద మనకి కోడింగ్ స్కిల్స్ ఇలాంటివి ఏం అవసరం లేదు, జస్ట్ మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన ప్రాబ్లం లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు హ్యాండిల్ అయితే చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. మీకు అడిషనల్ గా ఇతర లాంగ్వేజెస్ కనుక వచ్చినట్లయితే ఏంటంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, మీరు ఈజీగా సెలెక్ట్ కావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ అప్లై అని చెప్పేసి ఉంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ కవర్ లెటర్ అనేది అవసరం లేదు, రెజ్యూమ్ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత